Hi viewers, welcome to 70mm by SS Media. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సూపర్ హిట్ మూవీ హిట్లర్. ఈ సినిమాకి సంబంధించిన 15 ఫ్యాక్ట్స్ మీకోసం. నంబర్ 1, హిట్లర్ మూవీ రిలీజ్ కు ముందు ఇక చిరంజీవి పనైపోయిందని కొన్ని పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో వార్తలొచ్చి ఆయన అభిమానుల్ని కలవరపెట్టాయి. నంబర్ 2, హిట్లర్ మూవీ మలయాళ హిట్ ఫిల్మ్ హిట్లర్ కి రీమేక్. ఈ సినిమా రిలీజ్ కాకుండానే దాని రీమేక్ రైట్స్ తీసుకున్నారు ఎడిటర్ మోహన్. నంబర్ 3, ముందుగా ఈ సినిమాని మోహన్ బాబుతో నిర్మించాలని డైరెక్టర్ గా ఈవీవీని అనుకుని ఆయన్ని సంప్రదిస్తే అప్పటికే మోహన్ బాబుతోనే 2 రీమేక్ మూవీస్ చేస్తున్న ఈవీవీ ఆ ఆఫర్ ని తిరస్కరించారు. నంబర్ 4, ముత్యాల సుబ్బయ్య ద్వారా ఎడిటర్ మోహన్ దగ్గరున్న హిట్లర్ రీమేక్ రైట్స్ గురించి తెలిసిన చిరంజీవి ఆ సినిమా ఒరిజినల్ వర్షన్ చూసి తనే హీరోగా చేస్తానని మోహన్ కి చెప్పడంతో ఆయన చాలా సంతోషంగా అంగీకరించారు. ముత్యాల సుబ్బయ్య గారినే డైరెక్టర్ గా పెట్టుకున్నారు. నంబర్ 5, ఆ టైంలో చిరు ఎస్వి కృష్ణారెడ్డి గాని కోదండ రామిరెడ్డిని కూడా తన నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ గా ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. హిట్లర్ రీమేక్ వల్ల ఆ ఇద్దరు చిరంజీవితో చేసే అవకాశం కోల్పోయారు. నంబర్ 6, ఈ సినిమాకు ముందుగా అప్రోచ్ అయిన హీరోయిన్ నగ్మా, కానీ తను తమిళ్, హిందీ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. నంబర్ 7, సినిమాకు మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. చిరంజీవి మాస్ ఇమేజ్ కి భిన్నంగా రూపొందిన హిట్లర్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో సూపర్ హిట్ గా నిలిచింది. నంబర్ 8, ముఠా మేస్త్రి నుండి వరుసగా అన్ని సినిమాలు రికార్డ్ రిలీజ్ అయిన చిరంజీవి కెరీర్ లో రికార్డు లేకుండా తక్కువ ప్రింట్లతో రిలీజ్ అయిన మూవీ హిట్లర్. నంబర్ 9, ఘరానా మొగుడు తర్వాత చిరంజీవికి సాలిడ్ హిట్ మూవీ ఇదే. ముఠా మేస్త్రి, అలుడా మజాకా హిట్స్ అయినా అవి చిరంజీవికి తగ్గ హిట్స్ అయితే కాదు. నంబర్ 10, పెద్దన్నయ్య, చిన్నబ్బాయి, అడవిలో అన్న లాంటి భారీ చిత్రాలతో పోటీపడి హిట్లర్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నంబర్ 11, రాయలసీమ చరిత్రలో ఫస్ట్ టైం 20 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శించబడిన మూవీ హిట్లర్. నంబర్ 12, 74 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన హిట్లర్ 50, 100 రోజుల సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. నంబర్ 13, 40 సెంటర్లలో ఫస్ట్ టైం 100 రోజులు ఆడిన హిట్లర్ స్లాబ్ లో సెంటర్స్ రికార్డ్ వచ్చిన ఇండస్ట్రీ హిట్ కాని మూవీగా నిలిచింది. నంబర్ 14, ఈ మూవీకి నగ్మా తర్వాత హీరోయిన్ గా సంప్రదించిన మోహిని తర్వాత ఇదే సినిమాలో చిరు చెల్లెలు క్యారెక్టర్ చేశారు. నంబర్ 15, ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పటి నుండి ఒక పర్టికులర్ సంవత్సరంలో చిరంజీవి సినిమా రిలీజ్ కాకపోవడం 1996లోనే జరిగింది.